పొత్తు లెక్క తేలింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ. బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేన. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి షెకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా భేటీ. చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మధ్య పొత్తు లెక్కదేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తే సోమవారం ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సెట్లో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గర ఉన్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో, జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నాయి. బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభలో, ఇదేమో కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలు పోటీ చేయబోతుంది. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా 4 స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. బీజేపీ మంగళవారం ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 1-2 పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి బీజేపీ ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 2 అంకెల స్థానాల కోసం బీజేపీ పట్టు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీలో 2 దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాలు పోటీ చేయాలనే నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 2 అంకెల స్థానాలు కావాలని, కనీసం 10 సీట్లని లేకపోతే ఇబ్బంది అవుతుందని బీజేపీ నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. తమకు ఏ స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చలో పాల్గొన్న సమాచారం. 25 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపీ నాయకులు వాటిలో నుంచి 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం బీజేపీ కోసం జనసేన 3 అసెంబ్లీ స్థానాలను వదులుకోవడానికి సిద్ధపడగా, ముందు నియమించుకున్న దానికి అదనంగా మరో అసెంబ్లీ సీటు మిత్రపక్షాలకు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ, జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2వ జాబితాను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజున లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం అభ్యర్థులను ప్రకటిస్తున్న 3వ జాబితాపై కూడా ఉంటుంది అన్న అంశం మీద స్పష్టత రాలేదు. భాజపా నాయకులకు చంద్రబాబు సాదర స్వాగతం.